కమాన్పూర్ ఇందిరమ్మ కాలనీ దాదాపు 4,000 5,000 ఇండ్లు ఉన్నాయి ఇక్కడ. వీళ్ళందరికీ ఒక 2 లక్షల చొప్పున ఇస్తే ఇక్కడ ఒక 5,000 6,000 7,000 ఇండ్లు పూర్తయిపోతాయి. తర్వాత ఇంట్లో అనర్హులను క్యాన్సిల్ చేయాలన్నమాట. ఇక్కడ ఏవైతే ప్రారంభించలేదో వెలిచాల గ్రామంలోని ఎవరైతే భూములు కోల్పోయిందో, ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలి తప్పకుండా అని చెప్పి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ ఎవరైతే ఆల్రెడీ చేసిన ప్రభుత్వం మన కరీంనగర్ నుంచి అప్పుడున్న కౌన్సిలర్లు, కరీంనగర్లో ఉన్నటువంటి కౌన్సిలర్లే ఈ ఇళ్ల స్థలాలు వాళ్ళు ప్రతిపాదించడం జరిగింది. వాళ్ళే సర్టిఫికెట్ ఇప్పించడం జరిగింది. వాళ్ళు కానీ ఇప్పుడున్న అధికారంలో కార్పొరేటర్లు కానీ వాళ్ళు మేము అందరం కలిసికట్టుగా కృషి చేసుకొని ఈ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినట్టయితే ఇది ఒక మున్సిపాలిటీ ఏరియాలో దాదాపు 2,000 ఇండ్లు, అంటే చాలా పెద్ద గ్రామ పంచాయతీ, పెద్ద టౌన్ అవుతుంది. దాని దగ్గర సౌకర్యాలు కూడా మేము అన్ని ఏర్పాటు చేస్తున్నాం. కానీ ఇలా నివాసం ఉండే వాళ్ళు ఏంటంటే వాళ్ళు పూర్తి బీద వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. వాళ్ళ ఇళ్ల నిర్మాణానికి 2 లక్షల రూపాయలు ఒక ఇంటికి మంజూరు చేసినట్టయితే ఇక్కడ ఒక 4 ప్రాంతాల్లో ఒక వెంచాలనే కోరతలే నేను ఒక 5,000 ఇళ్ల నిర్మాణం 6,000 ఇళ్ల నిర్మాణం చక్కచక్క పూర్తయిపోతాయి ఒక 2 లక్షలు ఇస్తే. దానికి ప్రభుత్వం, మంత్రులు, ఇక్కడ ఎమ్మెల్యేలు, మరి కరీంనగర్లో ఉన్న కార్పొరేటర్లు, ఇక్కడ ఉన్న మా గ్రామ పంచాయతీ సర్పంచులు, పాలకవర్గం, వార్డు మెంబర్లు అందరం కూడా కలిసికట్టుగా కృషి చేసి ఈ బీదల కోసం మనం ఈ పేదింటికి కల వాళ్ళకు ఒక గూడు, ఆ గూడు ఇవ్వడానికి మనం అందరం కృషి చేయాలని మా ఇటు పాలక వర్గాలకు అటు ప్రభుత్వానికి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇంత పెద్ద ఎత్తున చేపట్టినటువంటి ఈ కార్యక్రమం ఇందిరమ్మ ఇల్లు అనేది ఇట్లా వృధా పోతే ఎవరికి మంచిది? అది 5,000 ఇండ్లు వృధాగా ఉన్నాయి. ఇప్పుడు బేస్మెంట్ లెవెల్, రూఫ్ లెవెల్లో ఉండిపోయింది. వీళ్ళందరికీ వీళ్ళ ఎక్కడెక్కడో ఇచ్చే కంటే ఒక దగ్గర ఇస్తే మీకు పని కనబడుతుంది. ఇక్కడ ఊరికి 2, 4, 10, 20 ఇస్తే ఎక్కడెక్కడ ఎన్నో కడుతుండ్రు, వాళ్ళు అర్హులు ఉన్నారు, అనర్హులు ఉన్నారు, అక్కడ కూడా కడతలేరు. ఇక్కడ ఇచ్చినట్టయితే మీకు ఒక్కటే దగ్గర కనబడుతుంది. నేను ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారిని అడిగిన, నేను మేడిపల్లి సత్యం గారిని, ఈ కాలనీ పేరు ఇందిరమ్మ కాలనీ కాదు మేడిపల్లి సత్యం కాలనీ అని పేరు పెడతా అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక 2,000 ఇండ్లకు మీరు ఖచ్చితంగా కష్టపడి ముఖ్యమంత్రి దేవాలయం వెళ్ళిపోయి వీళ్ళకి మీరు ఆ నివాసం ఏర్పాటు చేసినట్టయితే నిధులు మంజూరు ఒక 2 లక్షలు ఇప్పిస్తే ఇక్కడ ఇవన్నీ కలకళ్ళు ఆడిపోతాయి. మనం ఎన్ని సౌకర్యం చేసినా ఇక్కడ నివాసం ఉండే వాళ్ళు కావాలి. అయితే అదే ప్రత్యేకంగా ఈరోజు సమస్యలు తెలుసుకోవడానికి ఇక్కడ మనకేంటంటే గోడలు కనబడుతున్నాయి, వీళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు, వీళ్ళ అడ్రస్లు తెలియదు. దానికోసం చాలామంది ఎప్పుడో నాకు ఫోన్ చేస్తుంటే గ్రామ పంచాయతీ అందరికీ ఒకటే చెప్పిన, నా నెంబర్ తీసుకొని నేను స్టేటస్లో పెట్టుకుంటా. ఇప్పుడు మీ అందరి 1000 మందికి 2,000 మందికి మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే కాదు అని చెప్పి ఆ ప్రకారంగా కొద్దిమంది వచ్చిన వాళ్ళు మీకు 20% కూడా కాదు, ఇంక 80% మంది వారి ఇళ్లలోనే ఉండదు, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. కొంతమంది అమ్ముకుంటారు, ఇవన్నీ ఉన్నాయి. అంతే ఏంటంటే నిజమైన లబ్ధిదారులకు ఇక్కడ ఏవైతే ఉన్నారో వాళ్ళందరినీ ఉంచుకుంటేనే ఆ లబ్ధిదారు ఎవరైతే లబ్ధిదారు అర్హత లేని వాళ్ళని తీసేయాలి. ఖాళీ స్థలాల్లో మా గ్రామానికి చెందినట్టు ఎవరైతే భూములు కోల్పోయిందో వాళ్ళకే ఈ స్థలాలు కేటాయించాలని నేను కోరుతున్నాను ప్రభుత్వాలు. మీ పేరు